చెత్త విషయాలు మాట్లాడడం కాదు, పనికిరాని విషయాలు మాట్లాడడం కాదు, మరొక విషయం మాట్లాడడం మినిస్ట్రీ కాదు. మరి ఏం చేయాలి? కేటగిరీస్ ఉన్నాయి. బేదలు ఉంటారు, వాళ్ళకు సువార్త చెప్పాలి. బేదలు అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఆత్మీయంగా బేదలు ఉన్నారు, ఆత్మీయతలో దరిద్రులు ఉన్నారు. ఆ కొండ మీద ప్రసంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తారు, ఇదిగో ఆత్మ విషయమై దీనులు పేదరికంలో ఉన్నారు. వాళ్ళకి ఆత్మీయ స్థితి బాలేదు, వాళ్ళ కడు పేదరికం ఉంది, వాళ్ళకి దేవుని స్థితి ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. ఆత్మీయ పేదలు ఉన్నారు, భౌతిక పేదలు ఉన్నారు. ఇట్టి పేదలకి ధైర్యం ఏంటో తెలుసా? సువార్తే ధైర్యం. అది ఆ సువార్తలు ఏం చేయాలి? చెరలో ఉన్నారు, చూడ్డానికి వెళ్ళావా, వెళ్తున్నావా, మంచాల మీద పడి దొల్లుతున్నావని అడుగుతున్నాను నేను. కనీసం అడుగుతున్నాను, సంఘంలో పలాంటోడికి ఇలా జరిగిందంటే ఒక్కడ కదలడండి, ఎక్కలు ఎగిసిపోద్ది నాకు ఇలాంటి పనులు చూసినప్పుడు. ఏం పని మీ ఇంటికాడ సోఫా సెట్ల మీద దొలుతారు.